వచ్చే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పైన ఏ విధంగా ప్రభావం ఉంటుంది? ఈ దేశంలో 500 ఏళ్ల క్రితం ఏదైతే 500 ఏళ్ల నుంచి అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అనే కోణంలో ఒక ఉద్యమం కొనసాగుతుంది. ఎవరైతే విదేశాల నుంచి వచ్చిన ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలోని అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించడం జరిగింది. ఏదైతే ఈ మసీదు స్థానంలోని రామ మందిరం ఉంది అనేమో హిందువులు పేర్కొంటుండగా ముస్లింలు మాత్రం ఇది మసీదు అని పేర్కొనడం జరిగింది. ఈ తంతు అనేది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే బీజేపీ ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో బీజేపీ హామీ ఇవ్వడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ అనేక పర్యాయాలు అనేక ఎన్నికల్లో ప్రచారం కూడా ప్రధానంగా చేయడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతామనే కోణంలో ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా 2 సార్లు ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 2 సార్లు బాధ్యతలు వహించడం అనేది ఈ బీజేపీకి కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది పూర్తయింది. గత 2018 ఎన్నికల కంటే ముందే 2019 లోక్సభ ఎన్నికల ముందే ఈ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ఎన్నికలు అంటే 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని నలుమూలల నుంచి అనేక దేశాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది. అయోధ్యకు వాళ్ళందరూ కూడా ప్రపంచంలోని మేధావులు కావచ్చు, ప్రపంచంలోని ప్రముఖమైన వ్యక్తులందరూ కూడా అయోధ్యకు వచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ భారతదేశంలో హిందువులు అత్యధిక మంది ఉన్న ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించి అయోధ్యలో రామ మందిర నిర్మాణం, హిందువుల ఆరాధ్య దైవం రాముడు కాబట్టి రఘురాముడు ఏలిన రాజ్యం ఈ భారతదేశం కాబట్టి ఆ రఘురాముడే నాకు ఆదర్శ ప్రాయుడు. నేను భారతదేశంలో పాలన చేస్తుండడంలో ప్రధానిగా పాలన చేస్తున్న క్రమంలో నాకు రాముడే ఆదర్శం అని పదే నరేంద్ర మోడీ చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలోనే రామ మందిరం నిర్మించిన క్రమంలో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా హిందువులు అత్యధిక మంది ఓటు వేసే అవకాశం ఉంది అనే కోణంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. దీనికంటే ప్రధానంగా ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఏవైతే మెరుగైన పాలన చేయడం జరుగుతుందో ఆ పార్టీకే ఆయా పార్టీలోని నేతల పాలనా తీరును బట్టి ఆయా రాష్ట్రాల్లో కేంద్రంలోని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాకుండా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం జరుగుతుంది. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా అనేది కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. దేశంలో జాతీయ స్థాయిలో సుస్థిరమైన పాలన అందిస్తున్నటువంటి బీజేపీకి ముచ్చటగా 3వసారి పట్టం కట్టేందుకు యావత్ దేశంలోని యువత అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూడడం జరుగుతుంది. దీనికి తోడు ఎస్సీ వర్గీకరణ కూడా చేసేందుకు వ్యూహం పన్నుతుంది కేంద్రంలోని బీజేపీ. ఒకవేళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా ఈ నెల 23న సమావేశం కానుంది. అంటే 22నేమో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి పూజా కార్యక్రమాలు ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. 23 తారీఖునేమో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రత్యేక సమావేశం, మొదటిసారి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిపుణులైన వారిని కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది. ఈ క్రమంలోనే ఒకవైపు ఏమో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ సామాజిక వర్గంలోని ఏవైతే గ్రూపులు ఉన్నాయో, వర్గాలు ఉన్నాయో, ఆ మాదిగ సామాజిక వర్గంలోని కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నింటి కూడా న్యాయం చేసేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ మాదిగ వర్గానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓటేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యోగ, రాజకీయ అనేక అంశాల్లో తరతరాలుగా దశాబ్దాలుగా మాదిగ సామాజిక వర్గాన్ని అన్యాయం జరుగుతూ వస్తుందని కోణంలో మాదిగ సామాజిక వర్గం పేర్కొంటుండగా, మాల సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు మాత్రం ఎస్సీ వర్గీకరణ చేయొద్దు, మా వర్గాలను విడగొట్టొద్దు అనే కోణంలో బీజేపీని వ్యతిరేకించడం జరుగుతుంది. అయితే బీజేపీకి మాత్రం ఎస్సీ వర్గీకరణ అంశం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపడితే ఖచ్చితంగా బీజేపీకి హిందువుల ఓట్లు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఏడాది
ప్రతి ఏడాది హిందువుల ఓట్లు అంటే 2014, అదేవిధంగా 2018, అదేవిధంగా 2023 ఎన్నికలు అంటే పోతా ఉంటే హిందువుల ఓట్లు అనేది బీజేపీ వైపు పెరుగుతూ పోతున్నాయి అంటే ఓటు శాతం అనేది పెరుగుతూ వస్తుంది గత దశాబ్ద కాలంగా. ప్రతి ఎన్నికల్లో కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి రాష్ట్రంలో స్థానిక పార్టీలు అంటే లోకల్ పార్టీలు ఉన్న స్థానంలో కూడా బీజేపీకి ఓటు బ్యాంక్ అనేది పెరుగుతూ వస్తుంది. అది హిందువుల ఓటు అనేది మరీ పెరుగుతూ వస్తుంది. అయితే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలో హిందువుల ఓట్లు ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన క్రమంలో మరిన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉంది అనే కోణంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సర్వేల్లో ఇదే విషయం స్పష్టమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి గత 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలు కావచ్చు, కమ్యూనిస్టు భావాలున్న అనేక వర్గాలకు సంబంధించిన నేటి తరం యువత కావచ్చు, వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీలకు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినప్పటికీ జాతీయ స్థాయిలో మెరుగైన పాలన అందిస్తున్నటువంటి బీజేపీకి ఓటేసేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లేసినోడు, కాంగ్రెస్ కు ఓట్లేసిన అందరూ కూడా చాలా మంది పార్లమెంట్ ఎన్నికలు మాత్రం బీజేపీ అభ్యర్థులకు ఓట్లేసే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంలో పటిష్టమైన పాలన అందించడం జరుగుతుంది అనే కోణంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది, ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అయితే దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే లోక్సభ ఎన్నికల్లో అయోధ్య ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు విస్తృతంగా సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు సంఘ్ పరివార్ పెద్ద ఎత్తున అయోధ్య సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ మెదులుకుని కింద స్థాయి కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా, బీజేపీకి ఓట్ల వర్షాన్ని కురిపిస్తుందనే విషయాలపై పలు ప్రముఖ సర్వే సంస్థలు అధ్యయనం చేస్తున్నప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయోధ్య రామ మందిర నిర్మాణ కార్యక్రమం బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుస్తుందనే ప్రచారం ఉండడంతో ఇతర రాజకీయ పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయ కార్యక్రమంగా మార్చిందని, ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎవడరా మిమ్మల్ని పిలిచేది? దద్దమ్మలారా, బుద్ధున్నారా మీకేమన్నా? ఎన్నికలేందిరా, దేవుడురా, భగవంతుడు, సిగ్గుండాలరా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులకు సిగ్గుండాలరా మీకు. ఒక పండుగ వస్తే, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళ పండుగ వస్తే ఉరికురికి కౌలించుకుంటారు, ఉరికురికి ప్రార్థనలు చేస్తారు. మరి హిందువులరా, మీరు హిందూ కులంలో పుట్టినరా, మీ తాత తండ్రులు హిందువులు, మీరు హిందువులు, మీ పిల్లలు కూడా హిందువులే ఉంటారు. హిందువులకు సంబంధించిన ఆరాధ్య దైవం రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే సిగ్గు లేకుండా పార్టీలు అని చెప్పి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని మీరు వ్యతిరేకిస్తున్నట్లే ఇప్పుడు అయోధ్యకు మీరు రానంటే హిందువులై పుట్టి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తారా? అదే ఒక ముస్లిం సోదరులు అయితే వాళ్ళకి సంబంధించిన మసీదు నిర్మాణం చేస్తే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వస్తారు, ఏకత్వంతో వస్తారు. అదే ఒక క్రిస్టియన్స్ అయితే ఒక చర్చి ఉంటే, చర్చి నిర్మాణం జరిగితే అందరూ కలిసికట్టుగా వస్తారు. మీకు సిగ్గు లేదురా? మరి వాళ్ళకు ఉన్న దైవభక్తి మీకు ఎందుకు లేదురా? ఒక ముస్లిం సోదరుడు ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేస్తారు. శుక్రవారం అయితే ప్రతి ముస్లిం సోదరుడు, చదువుకున్నా చదువుకోకపోయినా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ముస్లిం సోదరుడు ప్రార్థనకు వెళ్తాడు మస్జిద్కి. క్రిస్టియన్ సోదరులు అయితే ప్రతి సండే వెళ్తారు ప్రార్థనకు. సిగ్గు లేదురా? ఒక హిందూ సోదరులకు పుట్టి, హిందూ కులంలో పుట్టి, అమాస పుణ్యానికి సంవత్సరానికి ఒకసారి కూడా ఆలయానికి పోరు. మళ్ళీ ఆలయానికి పోతే ఈ దళితుల ప్రభుత్వాలు ఏం చేస్తాయి, మొత్తం అక్కడ డబ్బులు వేయాలి. కొబ్బరికాయల డబ్బులు, హుండీలో డబ్బులు, అయ్యగారికి డబ్బులు, తీర్థం పూస డబ్బులు, కొబ్బరికాయ కొడితే డబ్బులు. ఈ దళిద్రం పడైంది ఆలయాల్లో. దేనికి పడైంది దళిద్రం అంటే, ఎవరైతే హిందువులను వ్యతిరేకించే వాళ్ళు ఈ దేశంలో అత్యధిక కాలం పాలన చేయడం జరిగిందో, ఆ పాలన చేసిన వాళ్ళు హిందూ దేవాలయ పైన ఆధిపత్యం చెలాయించడం జరిగింది. హిందూ దేవాలయాల్లోకి నిమ్న కులాలకు సంబంధించిన వాళ్ళని, హిందూ దేవాలయాల్లోకి కొంతమంది దళితులు రాకుండా నిమ్న కులాలకు సంబంధించిన వాళ్ళని హిందూ ఆలయాల్లోకి రానికుండా అడ్డుకోవడం జరిగింది. ఒక కుట్ర పూరితంగా వివరించడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే, భారతదేశంలో అత్యధిక మంది హిందువులు ఉన్నారు కాబట్టి, హిందువుల జనాభా తగ్గించాలి కాబట్టి ఆలయాలకు వెళ్ళొద్దు, దైవభక్తి పెంపొందించొద్దు అనే కోణంలో కుట్రపూరితంగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం జరిగింది. ఆలయాల్లో డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఆలయాలకు వెళ్ళి దేవునికి మొక్కాలంటే డబ్బులే కావాలి, తొందర దేవుని దగ్గరికి దర్శనం చేసుకోవాలంటే డబ్బులే కావాలి, తీర్థం పోయాలి అయ్యగారంటే డబ్బులే కావాలి, ప్రసాదం ఇవ్వాలి అయ్యగారంటే డబ్బులే ఇవ్వాలి. అందుకోసమనే ఇక్కడ పోయే పరిస్థితి లేదు, పోయిన వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుంటే అక్కడ కాంగ్రెస్ వాడు కానీ, కమ్యూనిస్ట్ వాడు కానీ, ఇంకొకటి కానీ హిందువుగా పుట్టిన వాడికి సిగ్గుండాలి.
మీ తాత తండ్రులు హిందువులరా, మీకు సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకులందరూ క్రిస్టియన్స్ ఉండొచ్చు, దాంట్లో వాళ్ళు రాకపోవచ్చు, మీకు సిగ్గు లేదురా, వీళ్ళు రావాలి కదా. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం కార్యక్రమాన్ని బీజేపీతో పాటు వీళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ రావద్దని నిర్ణయించింది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హిందూ ఓటర్లపై బీజేపీ ప్రభావాన్ని పరిశీలిస్తే 2014-2019 ఎన్నికల్లో పలు అంశాలతో వీరిని ప్రభావితం చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించడంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశమంతా రామమయ వాతావరణం సృష్టించి ఎన్నికలపై వెళ్లేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ధార్మికత పెరుగుతున్న కొద్దీ బీజేపీకి ఓట్లు పెరుగుతున్నాయి. తెలంగాణలో ప్రభావం. తెలంగాణలో బీజేపీ ఆశిస్తున్నట్లుగా హిందుత్వం, రామాలయ అంశాల ప్రభావంపై పీపుల్స్ పల్స్ బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయగా అధికంగా ఉంటుందని 12% మంది, కొంచెం ప్రభావం ఉంటుందని 30% మంది, ప్రభావం ఉండదని 30% మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. బీజేపీ 50% ఓట్లు సాధించిన 1950 నుండి ఇప్పటి వరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా 50% ఓట్లతో కేంద్రంలో అధికారం చేపట్టలేదు. కేవలం 1984లో ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన వెంటనే జరిగిన ఎన్నికల్లో సానుభూతి పవనాలతో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 50% మించి ఓట్లు పొందగలిగింది. ఇప్పుడు మొదటిసారిగా బీజేపీ రామ మందిరం ప్రారంభోత్సవాన్ని అనుకూలంగా మలుచుకుని 2024లో 50% ఓట్లు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ 11 రోజులు దీక్ష చేపట్టారు. పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులు అందరూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు విస్తృతంగా చేపడుతున్న పలు కార్యక్రమాలు ఎన్నికల్లో తమ మద్దతును గణనీయంగా పెంచుకోవడం కోసమే అని స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత. రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అయోధ్యకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఇంటింటికి రాములోని అక్షింతలు పంపిణీ చేయడం, ప్రారంభోత్సవం రోజున దేవాలయాలలో రామ భజనతో పాటు పలు కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ఇదే స్ఫూర్తితో రాబోయే 2 నెలల్లో కూడా దేశవ్యాప్తంగా హిందువులను ఆధ్యాత్మికంగా క్రియాశీలకంగా ఉంచేందుకు బీజేపీ సంఘ పరివారం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నికల సమయంలో హిందువులు మరింతగా ఎక్కువగా బీజేపీ పక్షాన మళ్ళే విధంగా ఉంటాయని గత ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హిందువులను అధిక ధార్మికులు, తక్కువ ధార్మికులు అంటూ 2 విభాగాలుగా విభజించి పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో అధిక ధార్మికులలో 53% మంది బీజేపీకి, 10% మంది కాంగ్రెస్ కు ఓటు వేసినట్లు తేలింది. రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఓ పక్షం రోజుల పాటు సంబరాలు, ప్రచారం కార్యక్రమాలు బీజేపీతో పాటు సంఘ పరివార్ చేపడుతుంది. ప్రధాని మోదీతో మొదలుపెట్టి అందరూ వీలు దొరికినప్పుడల్లా దేవాలయాల సందర్శన, హిందూ పండుగలు, ఉత్సవాలలో పాల్గొంటున్నారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్న సమయంలో ప్రతి ఇంట్లో 5 దీపాల రామజ్యోతిని వెలిగిస్తూ దీపావళి మాదిరిగా సంబరాలు జరుపుకోవాలని సంఘ పరివార్ పిలుపునిస్తుంది. 2 నెలల పాటు అయోధ్యకు యాత్రికుల తాకిడి. రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత కూడా మరో 2 నెలల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని విస్తృతమైన ప్రణాళికలు రూపొందించారు. ప్రతిరోజు సుమారు 50,000 మంది చొప్పున వచ్చే 2 నెలలు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు అయోధ్యకు వచ్చి బాలరాముడిని దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అయోధ్యకు ప్రత్యేక రైలు, విమానాలతో పాటు హెలికాప్టర్ సర్వీసులు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. భక్తులకు వివిధ స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు జనవరి 22 తర్వాత బీజేపీ కార్యకర్తలతో బూత్ స్థాయిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయనున్నారు. అయోధ్యలో భక్తులకు వసతి, ఇతర సదుపాయాలు సమకూర్చడంలో బీజేపీ క్యాడర్ సహాయకారిగా ఉంటారు. రామ జన్మభూమి ఉద్యమానికి సంబంధించి ఒక బుక్లెట్ తో పాటు కరసేవకులు, ఇతర కార్యకర్తలకు సంబంధించిన వివరాలను కూడా భక్తులకు అందించనున్నారు. ఇక హిందువులపై బీజేపీ ప్రభావం ఎంత? ఓ జాతీయ స్థాయి సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం దేవాలయానికి వెళ్లే హిందువులు 28% మంది మాత్రమే 2009లో బీజేపీకి ఓటు వేయగా వారి సంఖ్య 2014లో 45%కి పెరిగింది. 2019లో 51%కి పెరిగింది. అయితే 2019లో అరుదుగా దేవాలయాన్ని సందర్శించిన వారిలో 39% మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు. అదేవిధంగా 2014 ఎన్నికల్లో నిత్యం దైవ ప్రార్థన చేసే వారిలో 41% మంది బీజేపీకి ఓటు వేయగా అరుదుగా దేవుడిని ప్రార్థన చేసే వారిలో 27% మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు. నిత్యం దైవాన్ని ప్రార్థించే హిందువులు 2019లో బీజేపీకి 49% ఓటు వేయగా అరుదుగా దేవుడిని ప్రార్థించే వారు
35% మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు. హిందువులలో ధార్మికత పెరిగిన కొద్దీ బీజేపీ ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇటువంటి ధోరణి హిందువులలో ఎక్కువగా 2009 నుంచి 2019 మధ్య జరిగినట్లు పలు అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. ఈ ఉదాహరణతో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సంబరాలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల పరంగా అనుకూలించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మోదీ మాటనే గ్యారంటీ. అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు గురించి తాము ఇచ్చిన హామీని నెరవేర్చామని, ఇది ఓటర్లపై విశేషంగా ప్రభావం చూపిస్తుందని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. రామాలయ నిర్మాణంలో తాము చేసిన కసరత్తుతో తమకు విజయం ఖాయమని ధీమాతో బీజేపీ అగ్రనేతలు ఉన్నారు. మోదీ ఓ మాట అన్నారంటే అది ప్రజలకు గ్యారంటీ ఇచ్చినట్టే నినాదం వాస్తవం రూపం దాల్చిందని చెప్పడానికి రామాలయం నిర్మాణమే నిదర్శనమని బీజేపీ చెబుతుంది. హిందుత్వ కార్డుతో ఇప్పటి వరకు ప్రయోజనం పొందిన బీజేపీ మరోసారి రామాలయం నిర్మాణంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరింత లాభం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. బీజేపీ వ్యూహాలకు సంఘ పరివార్ కూడా తోడవడంతో రాబోయే ఎన్నికలు అయోధ్య రామాలయం చుట్టూ తిరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య రాముడు బీజేపీని ఏ మేరకు కరుణిస్తాడో రాబోయే ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. అంటే ఖచ్చితంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ వైపు ఈ దేశంలోని హిందువులందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.